రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని పటిష్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మైనింగ్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి గత 2 ఏళ్లుగా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 202 రూపాయలుగా ఇసుక అందిస్తున్నామని, రవాణా దూరాన్ని బట్టి మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ అస్తవ్యస్తంగా ఉండటంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. మైనింగ్ రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది 30% వృద్ధి సాధించామని మంత్రి తెలిపారు. జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ఆపరేషన్ లోకి వచ్చిందని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో నవోదయ 2.0 ద్వారా నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, 99 రూపాయలకే మద్యం అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కల్తీ మద్యం నివారణకు ప్రత్యేక ల్యాబ్లు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఓర్వకల్లు ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లాకి వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే డిపార్ట్మెంట్స్ మైనింగ్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఇతర అధికారులు అందరూ కలిసి సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా, ఎందుకంటే మనం చూసాం, విభజన జరిగినదే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. తర్వాత 2014-19లో రాష్ట్రాన్ని బిల్డప్ చేసుకున్న 19-24లో జరిగినటువంటి విధ్వంసం వల్ల అన్ని రకాలుగా కూడా మనం నష్టపోయాం. ఇవాళ మనకున్నటువంటి ఆర్థిక వనరుల్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మైనింగ్కి, ఎందుకంటే ఇవాళ మనకి అపారమైనటువంటి ఖనిజ సంపద ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈ ఖనిజ సంపదని ఈరోజు ఉపయోగపడే విధంగా చేస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు ఉపాధి, అలాగే మన ప్రాంతంలో ఒక ఇండస్ట్రీస్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పాలసీస్ తీసుకున్నాం. ప్రధానంగా శాండ్ పాలసీ ఒకటి, మైనింగ్ పాలసీ, అలాగే ఎక్సైజ్ పాలసీ. ఈ మూడు కూడా, శాండ్ ఏదైతే ప్రజలకి కన్స్ట్రక్షన్లో చాలా అవసరం ఉంది, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. శాండ్ మైనింగ్ అయితే అడ్డదిడ్డంగా చేసి కొన్ని సంస్థలకు అప్పచెప్పి ఆ సంస్థల ద్వారా లూటీ చేశారు. ప్రజలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. అలాగే ప్రజల్ని దోపిడీ చేశారు. దాని మీద చాలామంది కేసులు పడతాం, అధికారులు కూడా కోర్టులకు వెళ్ళి నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్జిటీలో కూడా చాలా కేసెస్ నడుస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం శాండ్ పాలసీ తీసుకొచ్చి ఫ్రీ శాండ్ పాలసీ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, ఎక్స్కవేషన్ దగ్గర నుంచి మొత్తం కూడా మానిటర్ చేసే విధంగా, అల్టిమేట్గా లబ్ధిదారుడికి అతి తక్కువ ధరకే శాండ్ అందే విధంగా కొన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి, కొన్ని అవైలబిలిటీ లేనటువంటి స్టేట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని రీచెస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని డీసిల్టేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి అన్నీ కరెక్ట్ చేసి ఇవాళ అతి తక్కువ ధరకే శాండ్ అవైలబిలిటీలో తీసుకురాగలరు. మరి ఈరోజు కూడా కర్నూలు జిల్లాలో డీసిల్టేషన్ పాయింట్ చూడడం జరిగింది. అక్కడ చాలా 202 రూపాయలకే వాళ్ళు పడవలో తీసుకొచ్చి అక్కడి నుంచి లారీకి లోడ్ చేస్తా ఉన్నారు. ట్రాన్స్పోర్టరు
టన్నుకి వాళ్ళ దూరాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ రేపు వచ్చే మాన్సూన్కి సంబంధించి మాన్సూన్ సీజన్లో కూడా రీచెస్లో తీయడానికి మనకి బ్యాన్ ఉంది కాబట్టి దానికి సరిపడా స్టాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శాండ్ కమిటీ ఉంది, వాళ్ళు మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇవాళ దగ్గర ఈ జిల్లాలోనే క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర ప్రభుత్వం సీఎన్ రైజ్ కానీ ట్యాక్సెస్ కానీ అన్నీ వదులుకుంటే దగ్గర 20 కోట్ల రూపాయలు ఫ్రీగా ప్రజలకి అందించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో దగ్గర 3 కోట్లు శాండ్ని రాష్ట్ర వ్యాప్తంగా అందించాం. అంటే దగ్గర 250 కోట్ల పైనే ఇవాళ ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం శాండ్ అందించింది. అయితే ఈ శాండ్ సప్లైలో ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం, మొత్తం మానిటర్ చేయడం జరిగింది. ఎవరైనా దీంట్లో తప్పులు చేస్తే చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మైనింగ్ కూడా ఇవాళ మేజర్ మినరల్స్ ఉన్నాయి మనకి, అటు